కానీ కాంగ్రెస్ వాళ్ళని చెప్తారు ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఈ రెండు పార్టీలు వాళ్ళు అదే నినాదంతో ప్రజలని మభ్యపెట్టి నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినారు. ఓకే, ఇవాళ కవితను అరెస్ట్ చేయలేరు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎంపీ ఎలక్షన్ ముందు చేసిరు అంటారు. అరెస్ట్ చేయకపోతే మీరు వాళ్ళు ఒకటి అంటారు. నరం నాలుకేంది అది రెండు నాలుకల ధోరణి. పాపం ఒక ఆడపిల్లను, తెలంగాణ ఆడపిల్లను చాలా పాపం అనిపించిందండి. ఆడపిల్లలు అసలు ఎంత పద్ధతి గల పిల్లను, ఆమె స్కాములు మందు స్కాములు ఏం చేయాలి. 4 ఎంపీ సీట్ల కోసం ఒక కవితను అరెస్ట్ చేయడం కరెక్టే. పాపము ఒక ఆడపిల్ల మరి లిక్కర్ స్కామ్ చేయవచ్చా? ఏముందండి 100 కోట్లు పెద్ద లెక్కనది. 100 కోట్లు కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. 100 కోట్లు సంపాదించుకోవద్దు. దొంగతనం చేసి నీ జోబులోకి వెళ్ళి 100 రూపాయలు తీసినా దొంగతనమే, 1,00,000 తీసినా దొంగతనమే, 1000 తీసినా దొంగతనమే. జనం నమ్ముతారా కవిత దొంగతనం చేసింది, దందా చేసింది, లిక్కర్ 100% లిక్కర్ దందా చేసింది, ఆధారాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ అయ్యో పాపం అంటారు కదా. ఇప్పుడు ఒక్కడు చూపి సానుభూతితో సానుభూతి ఎందుకైంది చెప్పండి. తెలంగాణ ఆడపిల్లలు ఏం నేరం చేసినా వదిలేయాలనా? ఆడపిల్లలు ఏం నేరం చేసినా వదిలేయాలి. అట్లుంటే మరి మొత్తం అవుతుంది ఇక. అప్పుడు కనుమల్లి చేసింది చూడు, మరి ఆమెను కూడా వదిలేయాలి. సెకండ్ కనుమల్లి. అదే కవితను పాపం ఇబ్బంది పెట్టి టీఆర్ఎస్ ని బెదిరించి ఇప్పుడు ఓట్లు వేయించుకుంటారు. మీరు మాకేం బెదిరించే పని లేదు, మాకేం. ఇప్పుడు అదే చెప్తున్నా కదండి, అరెస్ట్ చేయకపోతేనేమో అట్లా చెప్పారు, అరెస్ట్ చేస్తే ఇట్లా చెప్పారు. అసలు అరెస్ట్కి బీజేపీకి ఏం సంబంధం? అసలు అరెస్టు ఈడీ వాళ్ళు చేసారు, బీజేపీకి ఈడీకి ఏం సంబంధం అండి? మరి అరెస్ట్ అప్పుడే చేయలేదు ఎందుకు? మాకేం సంబంధము? మీరు పోయి ఈడీని క్వశ్చన్ చేయండి. అది ఓకే. ఒకవేళ అప్పుడు ఏమన్నారు, కవితను అరెస్ట్ చేయాలి, చేస్తే మీకు 30 సీట్లు వస్తాయి, 40 సీట్లు వస్తాయి అని అన్నారా లేదా? అప్పుడు ఒకవేళ అట్లా 40 సీట్లు వచ్చి ఒకవేళ ఈడీ మా చేతిలో ఉంటే మరి మేమే అరెస్ట్ చేపిస్తుంటే మాకు 40 సీట్లు కావాలిగా, అంతే కదా. ఓకే, అది మీ చేతిలో లేదు. ఈడీ అన్నది ఒకటి వాళ్ళదే ఒకటి సంస్థ, దర్యాప్తు సంస్థ. దాని మీద ఎవరి ఆజమాయిషీ పెత్తనం చెల్లదు. తప్పు ఉంటే చేస్తారు. ఒకవేళ మాకు అప్పుడు బెనిఫిట్ అయ్యేది ఉంటే అప్పుడే చేస్తారు అంటుండే కదా, చేస్తుంటే మేము ఒకవేళ ఈడీ మా చేతిలో ఉంటే. మా చేతిలో లేదు ఈడీ. బీఆర్ఎస్ ను కేసీఆర్ చూసి మోడీ భయపడి పాపం కవితను, కేసీఆర్ ఎంత గట్టుడు, 6 ఫీట్ల అజానుభావుడు, బాహుబలి కాబట్టి భయపడిపోయాను. మోదీ మొగటి, మోదీ కాలి గోటి, కాలి కింద ధూళితో సమానం కాదు కేసీఆర్. అయ్యో రామ, అట్లా వాస్తవం అండి. ఆయన దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిండు. ఈయన దేశ ప్రజలని, రాష్ట్ర ప్రజల్ని మింగి రక్తం దాగిన మనుషులు. 100% ప్రాజెక్టుల పేరుతో స్కాములు, ఎన్ని స్కాములు తీస్తలేరు వీళ్ళు. చేతనైతలేదు వీళ్ళకి. చేతనైతే దునియా స్కాములు ఏడుండే డబ్బు చందాలు అడుక్కొని టీఆర్ఎస్ పార్టీ పెట్టినారు. ఇవాళ ఏంది టీఆర్ఎస్ పార్టీ ఏంది, వీళ్ళ ఆస్తులు ఎన్ని, ఏం కథ.